మందికి పాత రేటుకి 16.5 లక్షల రూపాయలకి ఎకరం కేటాయించిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే 183 కంపెనీల ప్రతినిధులు నన్ను కలిసిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు ఏపీఐసి చైర్మన్ లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష. ఏపీఐసి ఆన్లైన్లో కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. సుప్రీం సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ 300 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో 479 ఎకరాలు మనం తీసుకోగలిగితే ఇంకో 103 పరిశ్రమలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. నేను 15,000 ఉద్యోగాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికలు ఓటడని ఎన్నికల ప్రచారంలో చెప్పే అధ్యక్ష. అశోక్ లేని నాకు తీసుకురావడం కానీ ఇప్పుడు మిగతా కంపెనీలకు ల్యాండ్ కార్డ్ అయితే 420 కంపెనీలు రాబోతుంది. మన దాంట్లో పాలసీలో కూడా 6 మాసాల్లో స్టార్ట్ చేయాలి, 2 సంవత్సరాలు కంప్లీట్ చేయకపోతే భూమి వెనక్కి తీసుకుంటామని చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఈ 479 ఎకరాలని ఎక్వైర్ చేస్తున్న కోరుతూ, అలాగే ఈ మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ కి రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ గా పెట్టమని గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష.